ఉంటే మనకు ఐడియా వస్తుంది. ఇది ప్రొఫెషన్ మీద. కార్పెంటరీ అనేది వృత్తి, బ్లాక్ స్మిత్ అనేది వృత్తి, టైలరింగ్ అనేది వృత్తి, గార్డెనింగ్ అనేది వృత్తి కాదు సార్. గార్డెనింగ్ మనం చుట్టూ మన ఇంటి బయట ఉన్న దాని మీద గార్డెనింగ్ మనము ఇష్టం కొద్దీ చేస్తాము, డబ్బు కోసం మనము చెయ్యము. కార్పెంటరీ అనేది మనం వృత్తి, ఏదైతే వృత్తి మనము చేస్తామో దాని నుంచి ఒక కమర్షియల్ అవుట్కమ్ని మనము ఎక్స్పెక్ట్ చేస్తాము. బ్లాక్ స్మిత్ పని చేస్తాము. ఈ మూడు పనికి సంబంధించింది. ఈ గార్డెనింగ్ అనేది మనము ప్యాషన్ తోటి మన యొక్క ఇంట్రెస్ట్ తోటి చేసింది. నాట్ నెసెసర్లీ అది వృత్తి అవ్వాలని గ్యారంటీ లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ 4 ఆప్షన్లు ఇచ్చాడు. 10:99, 5:26, 4:17, 9:82. ఇది చూడండి సార్, 26 అనేది 5 స్క్వేర్కి 1 యాడ్ చేస్తే చాలు. 17 అనేది 4 స్క్వేర్కి 1 యాడ్ చేస్తే చాలు. 82 అనేది 9 స్క్వేర్ ప్లస్ 1. ఇదేమో 10 స్క్వేర్ మైనస్ 1. రెండో వాల్యూ అనేది మొదటి వాల్యూకి వర్గము ప్లస్ 1, మొదటి వాల్యూకి వర్గము ప్లస్ 1. 26 అనేది 5 స్క్వేర్ ప్లస్ 1. 17 అనేది 4 స్క్వేర్ ప్లస్ 1. 82 అనేది 9 స్క్వేర్ ప్లస్ 1. కాబట్టి ఆన్సర్ ఎంత సార్? ఈ 4గిట్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది సేమ్ ప్యాటర్న్ తోటి ఉంది, ఫస్ట్ అనేది ఆ ప్యాటర్న్ తోటి లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 10:99. ఇది ఆల్ఫాబెట్స్కి సంబంధించిన క్వశ్చన్. రైట్, 4 ఆప్షన్లు ఉన్నాయి. PYRU, పీకి PYRU ఏంటి రిలేషన్షిప్ చూడండి. ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి? ABCDEFGH IJKLMNOPQR. PQR, పీకి ఆర్కి మధ్యన ఒక్క ఆల్ఫాబెట్ తేడా ఉంది. పీకి ఆర్కి మధ్యన ఒక్క ఆల్ఫాబెట్ తేడా ఉంది. UVWXT PQRSTUVWXYZ UVWX VWX. ఇది యూకి వైకి 3 తేడా ఉంది. చూద్దాము ఆ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అవుతుందా. సికి ఈకి 1 తేడా ఉంది. CDE, సికి ఈకి మధ్యలో ఒక్క ఆల్ఫాబెట్ ఉంది. దాని తర్వాత హెచ్కి ఎల్కి మధ్యలో హెచ్, తర్వాత ABCDEFGH IJK, దాని తర్వాత ఎల్ 3 తేడా ఉంది. సో ఈ రెండు సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. ఎం తర్వాత 1 MNO మధ్యలో 1 తేడా ఉంది. ఎస్, హెచ్కి కేకి హెచ్ తర్వాత IJK IJ ఓన్లీ 2 మాత్రమే తేడా ఉంది. 2 మాత్రమే తేడా ఉంది. ఇక్కడ చూద్దాం సార్. టీకి వీకి PQRSTUV 1 తేడా ఉంది. ఎన్కి ఆర్కి ABCDEFGH IJKLMNOPQR ఎన్ తర్వాత PQKLMNOPQ 3 తేడా ఉంది. ఇది కూడా 3 తేడా ఉంది, ఇది కూడా 3 తేడా ఉంది. ఇక్కడే మనకు హెచ్కి కేకి మధ్యలో ABCDEFGH IJK ఓన్లీ 2 తేడా ఉంది. కాబట్టి ఆప్షన్ ఎంత? MKOH. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? MKOH. ఐడియా అందరికీ క్లియర్ అయింది కదా సార్? సో నెక్స్ట్ వన్ 4 ఇచ్చాడు. ఇది ఒక ఎమోషన్ బేస్డ్ క్వశ్చన్.